కీర్తిశేషులు వంగవీటి మోహనరంగ గారి కుమార్తె ఆశా కిరణ్ చూస్తే రంగ గారిని చూసినట్టుగానే ఉన్నది. ఆయన ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయనను చూసినట్టుగానే కనిపిస్తుంది. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాక ముందు తెలంగాణలో ఉండబడే కొద్ది వివక్షతను అణిచివేతను ఎదుర్కొనే పోరాటంలో కొంత నక్సలైట్ ఉద్యమం వైపు పోవాల్సిన పరిస్థితి ఆనాడు నెట్టబడ్డది. తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక శాంతియుత పోరాటం ద్వారా సాధించుకున్నాం కదా. భారతదేశంలో పీడితులందరికీ హక్కులు వచ్చినాయంటే అంబేద్కర్ జగ్జీవన్ రాములు పీడిత వర్గాల కోసం శాంతియుతంగానే పోరాటం చేసి సాధించారు కదా. ఇక్కడ ఒక ప్రత్యేక ఆంధ్ర ఏర్పడ్డది, మద్రాసు నుంచి విడిపడ్డది అంటే అమరులు పొట్టి శ్రీరాములు గారి శాంతియుత పోరాటం ద్వారా సాధించుకున్నాం కదా. ఈ దేశంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి శాంతియుత ఉద్యమాలే కీలకమైన భూమిక పోషించినప్పుడు మనం కూడా ఆ పాత్ర పోషించాలని చెప్పి భావించుకొని ఒక ప్రజాస్వామిక ఉద్యమాల వైపు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఆనాడు నెట్టబడ్డది. ఆ క్రమంలో మొట్టమొదలు కొద్దిగా ప్రజలందరి హృదయాల్లో ఒక ప్రజానాయకుడిగా ఆనాడు ప్రజల కోసం పాటుపడే ఒక వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా ఆ రోజుల్లో వంగవీటి మోహనరంగ గారికి చాలా అత్యంత పేరు, గౌరవం సమాజంలో ఉన్నది. అప్పుడు ఒకవైపు కాంగ్రెస్లో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ ఎదుగుతున్న దశ. కాంగ్రెస్ అంటేనే ఉన్నత వర్గాల్లో ఒక సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికీ ఇస్తున్న దశ. ఎవరు ముఖ్యమంత్రులైనా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి తప్ప ఇంకొకరికి ముఖ్యమంత్రులయ్యే అవకాశం లేని సమయం దశ. కానీ అట్లాంటి సమయంలో ఆ ముఖ్యమంత్రి పదవి కూడా పోటీపడి ప్రజల్లో రంగా గారు ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది కదా అనుకునే స్థాయికి ఎదిగిన దశ, ఆయన ముందుకు సాగుతున్న దశ. ఒకవైపు కాంగ్రెస్లో గొప్ప ప్రజానాయకుడిగా ఎదుగుతూ, మరొక వైపు తను ఏ సామాజిక వర్గంలో పుట్టాడో ఆ సామాజిక వర్గ చైతన్యాన్ని మరింత పెంచడం కోసం, ఆ సామాజిక వర్గ అభివృద్ధి కోసం అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా కీలకమైన రోల్ ప్లే చేశాడు. లక్షలాది మందిని కాపునాడు పేరుతో విజయవాడను ముంతెచ్చే స్థాయిలో చాలా ప్రధాన పాత్ర పోషించాడు. కుల సంఘాలు, కుల సామాజిక ఉద్యమాల చరిత్రలో నిజంగా కాపునాడు ముఖ్యంగా రంగ గారు నాయకత్వం వహించినప్పుడు మాత్రమే అది ఒక కెరటంలాగా చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతూ సొంత సామాజిక వర్గాన్ని కూడా చైతన్యం, ఐక్యత నింపుతూ పెంచుతున్న దశలో, మరొక వైపు విజయవాడ నగరంలో ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పినట్టుగా ఆయన ప్రజా అభిమానం చూరగొనని ఒక కులం అంటూ ఒక వర్గం అంటూ లేదు, అన్ని వర్గాల హృదయాల్లో గుండెల్లో నిండిపోయిన మనిషి ఎవరన్నా ఉంటే, వ్యక్తి ఎవరు ఉంటే రంగా గారు అనే విషయం స్పష్టంగా ఆ రోజుల్లోనే తేలిపోయింది. చాలా గొప్ప నేత. ఆయనను దారుణంగా హత్య చేసిన తర్వాత నేను వరంగల్ నుంచి విజయవాడకు నిజ నిర్ధారణ కమిటీలో ఒక 5 సభ్యుల్లో నేను కూడా వచ్చాను. అప్పటికి విజయవాడ నగరం అంతా తగలబడుతున్నది.
ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చినప్పటికీ అది తగలబడుతూనే ఉన్నది. ఆ స్థాయిలో విజయవాడ నగరం తగలబడ్డది. రంగగారి గారి సామాజిక వర్గం కాపుతే కాపులొక్కరు తిరుగుబాటు చేసినట్టుగా చేయలే. దళితులు, బీసీలు, మైనారిటీలు, అగ్రకులాల్లో ఉండబడే పేదలు కూడా రంగగారు చనిపోవడాన్ని జీర్ణించుకోలేక, ఆయనను చంపడాన్ని జీర్ణించుకోలేక మొత్తం తిరుగుబాటు చేసినంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుగుబాటు మొదలైందనే స్థాయిలో ప్రజలు తన అభిమానాన్ని ఆవేదన రూపంగా, ఆగ్రహం రూపంగా కూడా చాటడం జరిగింది. నాకు తెలిసి ఆ స్థాయిలో ప్రజల అభిమానం, ఆయనను చంపిన తర్వాత ఆగ్రహం కట్టలు తెంచుకునే స్థాయిలో ఇంకా ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ సమయంలో నేను నిజ నిర్ధారణ బృందంలో వచ్చి ఒకవైపు కర్ఫ్యూ, మరొక వైపు తగలబడుతున్నాయి, ఫైర్ ఇంజన్లు వచ్చినా అవి మంటలు ఆగుతలేవు. ఆ స్థాయిలో ఉన్న సమయంలో కూడా కొద్దిగా విడివిడిగా పోయి, వ్యక్తులుగా పోయి కొద్దిగా అందరితో మాట్లాడుతున్న దశలో కరెక్ట్గా అర్థమైంది ఏంటంటే, ఆయన ఎదుగుదలను, ఆయన ప్రజల కోసం చేసే మిలిటెంట్ పోరాటాన్ని జీర్ణించుకోలేని శక్తులు బయట శక్తులు. కానీ ఆయన ఎదిగితే మాకెక్కడ పోటీ అవుతారు అని చెప్పి, ఆయన ఎదిగితే మాకెక్కడ ముఖ్యమంత్రి పదవి కాడ పోటీ అవుతారని చెప్పి భావించుకున్న, కుట్ర చేసిన శక్తులు అంతర్గతంగా ఉన్నాయి. బహుశా నేను ఆ రోజు ఆ నిజ నిర్ధారణ బృందంలో నేను ఒక సభ్యుడిగా ఒక 12-13 పేజీలతో అక్కడ జరిగిన సంఘటనలు, ఆ నేపథ్యం అంతా రాసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అంతర్గత శక్తుల కుట్రలకు, బయటి శక్తుల ద్వేషానికి బలైనరు అని చెప్పి నేను అందులో క్లుప్తంగా ఒక అభిప్రాయం నేను వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఆ స్థాయిలో అప్పటికి ఎంఆర్పిఎస్ ఏర్పడలేదు. 94లో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది, 88 సంగతి ఈ విషయం చెప్తున్నాను. అందువల్ల అట్లాంటి నేను వ్యక్తిగతంగా అభిమానించే నాయకుల్లో, తెలుగు నేల మీద ఉండబడే నాయకుల్లో, ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసిన నాయకుల్లో రంగగారు అంటే అభిమానం. ఆ అభిమానాన్ని ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు చాటుకునే సమయంలో నేను ఎప్పుడు కూడా వెనుకకు పోలేదు. ఇప్పుడు మహనీయుల విగ్రహానికి దండలు వేసిన తర్వాత రంగగారి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నదన్న పోదామంటే చాలా సంతోషంగా, చాలా గౌరవంగా ఆ విగ్రహానికి దండేసి రావడం. ఆయన కూడా మనం అందరం కలిసి నివాళులు అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యంత పేద వర్గాల కోసం నిజాయితీగా సవాళ్ళు ఎదుర్కొంటున్న దశలో, ఆయన బహిరంగ తిరగడానికి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న దశలో కూడా వీళ్ళ కోసమే పనిచేశాడు, వీళ్ళ కోసమే కష్టపడ్డాడు, వీళ్ళ కోసమే ఆయన కొంత జీవితం సాధించినట్టుగా కూడా కొంత చరిత్ర మనకు కనిపిస్తుంటుంది. ఆయనను కూడా మనం స్మరించుకోవడం, ఆయనకు మనం ఎప్పుడు నివాళులు అర్పించడం అనేది మనందరి బాధ్యత కూడా గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక